యూపీఐ పేమెంట్స్కి పాపులర్ క్రెడిట్ కార్డ్ అయిన ఇండస్ఇండ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో ఈ ఇండస్ఇండ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ యాక్చువల్గా మనకి లైఫ్ టైం ఫ్రీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ కూడా ఛార్జ్ ఉండదు. అలాగే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా ఈ క్రెడిట్ కార్డ్ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అప్రూవల్ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డులో కొన్ని వాల్యూస్ అనేది డీవాల్యుయేషన్ జరిగింది కాబట్టి సో దాని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకునే వాళ్ళ శాలరీ పర్ మంత్ 20,000 అబోవ్ ఉండాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక ఇన్కమ్ పర్ మంత్ 30,000 అబోవ్ ఉండాలి. అలాగే మినిమం ఏజ్ 21 ఇయర్స్ అండ్ సిబిల్ స్కోర్ రిక్వైర్డ్ వచ్చేసి 700 ఉండాలి. ఒకవేళ మీకు ప్రీవియస్గా ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేనట్లయితే కూడా మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపించి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీవియస్గా మీ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ తీసుకున్నట్లయితే సో లాస్ట్ 12 మంత్స్లో ఎవ్రీ పేమెంట్ కూడా ఆన్ టైం పేమెంట్ జరిగితే కనుక మాక్సిమం మీకు ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వస్తుంది. సో ఇండస్ఇండ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 2 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకు అప్రాక్సిమేట్లీ 0.7% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. యాక్చువల్గా 0.7% కన్నా కూడా మోర్ దెన్ 1% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. కానీ నేను ఎందుకు 0.7% కన్సిడర్ చేశాను అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఒకవేళ ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి నాన్ యూపీఐ స్పెండ్స్ అంటే క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు అలాగే ఆఫ్లైన్లో కార్డ్ స్వైప్ చేసి పేమెంట్ చేసినప్పుడు కూడా ఎవ్రీ 100 స్పెండ్కి 1 రివార్డ్ పాయింట్ యాడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మనకి 0.35% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్తో పాటు గవర్నమెంట్ ఫీజెస్ అండ్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అలాగే ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్ చేసినప్పుడు కూడా ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 0.7 రివార్డ్ పాయింట్స్ ఈ కేటగిరీలో యాడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 0.25% ఈ కేటగిరీలో రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇందులో అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. కానీ January 1, 2025 నుంచి కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎడ్యుకేషనల్ ఫీ మ్యాక్సిమంగా ఒక బిల్ సైకిల్లో 45,000 రూపీస్ వరకు స్పెండ్ చేసినట్లయితే ఎటువంటి ఛార్జెస్ అనేవి ఛార్జ్ ఉండవు. కానీ 45,000 రూపీస్ స్పెండింగ్ క్రాస్ చేసి ఒక 1 రూపీ ఎక్కువ స్పెండ్ చేసినా కానీ ఆ టోటల్ అమౌంట్ మీద మీకు 1% ఛార్జెస్తో పాటు 18% జీఎస్టీ కూడా ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్ యూస్ చేసుకోవడంతో పాటు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ లైక్ స్విగ్గీలో కానీ లేదా బిగ్ బాస్కెట్లో రెగ్యులర్గా ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ రన్ అవుతుంటాయి కదా. సో ఆ ఆఫర్ యూస్ చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకి బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 400 to 4,000 ఈ మధ్యలో చేసే ట్రాన్సాక్షన్స్ మీద మాత్రమే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ ఫ్యూయల్ సర్చార్జ్ మీద ఛార్జ్ అయ్యే ఏదైతే జీఎస్టీ ఉందో అది మాత్రం వేవర్ ప్రొవైడ్ చేయరు. అందువల్ల ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యూయల్ పర్చేజెస్కి యూస్ చేసుకోవడం మాత్రం బెటర్ చాయిస్ అయితే కాదు. ఈ క్రెడిట్ కార్డ్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు 25 lakh రూపీస్ అండ్ టోటల్ ప్రొటెక్ట్ అని 3 ఇన్సూరెన్స్ కవరేజెస్ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు అప్లై అవ్వాలి అంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఉండాలి. అలాగే టోటల్ ప్రొటెక్ట్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డులో జరిగే ఏ సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ అయినా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అయినా జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డులోని రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రివార్డ్ పాయింట్స్ అన్నింటినీ ఇంటర్మైల్స్కి రిడీమ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ వౌచర్స్కి లేదా క్రెడిట్ కార్డులో క్యాష్గా స్టేట్మెంట్లో కూడా రిడీమ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్మైల్స్కి రిడీమ్ చేసుకున్నప్పుడు ఎవ్రీ 100 రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 100 ఇంటర్మైల్స్ వాల్యూ వస్తుంది. అదే గిఫ్ట్ వౌచర్స్కి రిడీమ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇండస్ఇండ్ మూవ్మెంట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి గిఫ్ట్ వౌచర్స్కి రిడీమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 85 పైసా ఎప్పుడైతే మీరు గిఫ్ట్ వౌచర్స్గా రిడీమ్ చేసుకుంటారు. December 15, 2024 నుంచి కూడా ఇక్కడ కూడా డీవాల్యుయేషన్ అనేది జరిగింది. December 15 నుంచి కూడా 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 60 పైసా మాత్రమే వస్తుంది. రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలి గిఫ్ట్ వౌచర్లో అనుకుంటారో 10% టు మ్యాక్సిమం 50% ఆఫ్ రివార్డ్ పాయింట్స్ మాత్రమే రిడీమ్ చేసుకోగలరు. సపోజ్ అమెజాన్లో మీరు 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్కి రిడీమ్ చేసుకోవాలనుకోండి, అందులో 10% మాత్రమే రివార్డ్ వాల్యూలో డిడక్ట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ వాల్యూ ఏదైతే 400 రూపీస్ ఉందో ఆ 400 మనం అదే క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయాలి. కేవలం 100 రూపీస్ మాత్రమే రివార్డ్ వాల్యూలో డిడక్ట్ అవుతుంది. సో ఇట్లా ఒక్కొక్క వెబ్సైట్ అండ్ ఒక్కొక్క బ్రాండ్కి కూడా నెంబర్ ఆఫ్ పర్సంటేజెస్ అనేది ఉంది. సో 10% నుంచి మ్యాక్సిమం 50% వరకు మాత్రమే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో రివార్డ్ పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకోగలరు. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 35 పైసా వస్తుంది.
సో ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ ఏవైతే కంప్లీట్గా రిడీమ్ చేసుకోలేం కాబట్టి అందుకనే నేను క్రెడిట్ కార్డ్లో క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటే ఎంతైతే వాల్యూ బ్యాక్ వస్తుందో సో ఆ వాల్యూ బ్యాక్ని కన్సిడర్ చేసి 0.7%, 0.35% అని వాల్యూ బ్యాక్ గురించి మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. పైగా ఎప్పుడైతే మీరు క్యాష్గా రిడీమ్ చేసుకుంటారో ఈవెన్ క్యాష్కైనా సరే మాక్సిమం ఒక 2500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే రిడీమ్ చేసుకోగలం. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్. రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి మాత్రమే బెటర్గా ఉపయోగపడుతుంది. అదే మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేస్తామన్నట్లయితే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు అంత బెస్ట్ వాల్యూ అయితే ఇవ్వదు. కేవలం 0.35% మాత్రమే వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు టోటల్గా ఉన్న రివార్డ్ పాయింట్స్ అన్నీ రిడీమ్ చేసుకోలేం కాబట్టి 100% రివార్డ్ రిడీమ్షన్ వాల్యూ అనేది రాదు. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి 100 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది ఈవెన్ క్యాష్కి రిడీమ్ చేసుకున్నప్పుడు కూడా రివార్డ్ రిడీమ్షన్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యాప్ ఏదైతే ఉందో ఈ ఇండస్ఇండ్కి సంబంధించిన యాప్ నేను యూజ్ చేసిన అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా నాకు ఇదే వరస్ట్ యాప్ అనిపించింది. యాప్ అంత స్పీడ్గా వర్క్ అవ్వదు, అంత పెర్ఫార్మెన్స్ కూడా ఏం బాగోదు. సో ఓవరాల్గా ఈ ఇండస్ఇండ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి బెటర్ క్రెడిట్ కార్డే. ప్రెజెంట్ అవైలబుల్ ఉన్న టాప్ 2 క్రెడిట్ కార్డ్స్ అయిన టాటా న్యూ ప్లస్ అండ్ టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్స్ 1% అండ్ 1.5% ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత ఈ క్రెడిట్ కార్డే యూపీఐ పేమెంట్స్లో మనకి 0.7% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ ఇస్తుంది. సో న్యూ క్రెడిట్ కార్డ్స్లో ఏంటంటే న్యూ యాప్లో నుంచి పేమెంట్ చేస్తేనే మనకి బెటర్ వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. కానీ ఈ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఏ యూపీఐ యాప్లో లాగిన్ అయ్యి ఏ యూపీఐ యాప్లో నుంచి పేమెంట్ చేసినా మనకి 0.7% అనేది వాల్యూ బ్యాక్ ఇస్తుంది. అంతేకాని నార్మల్ ట్రాన్సాక్షన్స్కి మాత్రం అంత బెస్ట్ వాల్యూ అయితే ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయదు. సో ఇది గైస్ ఓవరాల్గా నేను షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.